ఎలిమినేట్ అయిపోతుందంటే ఏం చెప్తారు? నేను అంటానే ఉన్నా సోనియా, నీకు చెప్తానే ఉన్నా నీ ఆర్గ్యుమెంట్స్ ఏమి గెలవు బిగ్ బాస్ హౌస్ లో, నువ్వు బయటికి వెళ్ళిపోతావు అని వారం కింద నుంచే నేను చెప్తానే ఉన్నా. ఒక్క సాంగ్ వేసుకుందాం అయితే సోనియా కోసం. సోనియా సోనియా స్వీట్ స్వీట్ సోనియా. అయిపోయావు నీ పని. సోనియా సోనియా పాయాసం అయింది అక్కడ. మొత్తానికి నువ్వు ఎట్టకేలకి బయటకైతే వచ్చేస్తావు. మాకు తెలిసిపోయింది. ఇంకా నీ వాలకం చూస్తేనే, నీ ముఖ చిత్రం చూస్తేనే నాకు నిన్న అర్థమైపోయింది. అందరినీ గెలుపుతున్నాడు కానీ నాగార్జున నిన్ను మట్టికి గెలకట్లేదు. ఎందుకంటే నువ్వు ఆగే ఎలిమినేట్ అయిపోదావు, మళ్ళీ నీ దగ్గర బ్యాట్ అవడం ఎందుకైనా అని నిన్ను మట్టికి పక్కన పెట్టి పెద్దోడిని చిన్నోడిని ఏకేస్తున్నాడు. అలాగే మన సీత కూడా చెప్పిన ఆర్గ్యుమెంట్స్, ప్రేరణ చెప్పిన పాయింట్స్ అసలు ఎంత కరెక్ట్ గా సింక్ అయినాయి అంటే అలాగే ఆ మాస్ గేమ్ లోనే తెలిసిపోయింది మనకి. మాటలు లేవు. సోనియా బయటికే ఇంకా. సో పక్కన లెఫ్ట్ సైడ్ పృథ్వీ, రైట్ సైడ్ నిఖిల్ కవర్ చేయడానికి ట్రై చేస్తున్నారు బాగా బాగా. పృథ్వీ అయితే ఆ ఇంటెక్షన్ ఏం కనపడలేదు సార్. నేను ఐ డోంట్ అగ్రీ దట్ అంటున్నాడు. ఏం అగ్రీ చేస్తారో నువ్వు? నీ యాడ్ నువ్వు ఆడుకో, నీకు మంచి బజ్ వచ్చింది. పృథ్వీ నువ్వు ఇంకా పిల్ల చేష్టలు చేసావంటే నెక్స్ట్ నిన్ను దూసేస్తాడు. అర్థమైందా? ఈసారి సోనియాని దూసేస్తారు, నెక్స్ట్ నిన్ను దూసేస్తారు. ఇంకా దీంట్లో ఏం డౌట్ లేదు. ఇంకా రాసి పెట్టుకోండి, సోనియా వెళ్తుంది ఇవాళ. వెళ్ళకపోతే నా పేరు మార్చుకుంటా. సోనియా పక్కా వెళ్ళిపోద్ది ఇవాళ. చూడండి ఈ రోజు ఈ వారంలో సోనియా ఎలిమినేట్ పక్కా. నేను చెప్తున్నానుగా, నాకు అక్కడ రాత్రే బొమ్మ కనబడిపోయింది. అక్కడ అంత ఆర్గ్యుమెంట్ చేసిన మనిషిని వదిలేసి నాగార్జున గారు ఆ సైడ్ వాడిని మాట్లాడుతున్నాడు, ఉండాలి కాబట్టి. ఈ సైడ్ వాడిని మాట్లాడుతున్నాడు, ఇంకా సీతతో మాట్లాడుతున్నాడు, ప్రేమతో మాట్లాడుతున్నాడు, విష్ణుప్రియతో మాట్లాడుతున్నాడు. వీళ్ళందరూ ఉంటారు. నువ్వు ఎలాగా ఉండవు? మళ్ళీ నీ దగ్గర నేను ఎందుకు బ్యాట్ అవ్వాలి? నేను ఎలాగే స్టేజ్ మీద నేనే పిలవాలి. అక్కడ పిలిచిన తర్వాత ఎవరెవరికి రెడ్ కార్డు ఎడతావు, ఎవరెవరికి వైట్ కార్డు ఎడతావు నువ్వే పెట్టాలి. కాబట్టి నీతో ఎందుకులే నాకు లొల్లి, ఎలాగ బయటకు వచ్చిందని అన్నట్టుగా నాగార్జున గారి బిహేవియర్ అయితే నిన్న సోనియాని అక్కడ కూడా అడుగుతున్నాడు. సోనియా నువ్వు మాట్లాడింది కరెక్ట్ అనుకుంటున్నావా? నువ్వు చేసే గేమ్ కరెక్ట్ అనుకుంటున్నావా అని అడిగినప్పుడు అక్కడ కూడా ఆర్గ్యుమెంట్ చేస్తుంది. సార్ నేను 100% ఇచ్చాను సార్. ఏమి ఇచ్చాను? అవ్వకూడదు ఇక్కడ. ఏమి ఇచ్చావు నువ్వు? జనాలకు తలకాయ పోటీ తప్పితే నువ్వేమి ఇవ్వలేదు, జనాలకు చిరాకు తప్పితే నువ్వేమి ఇవ్వలేదు. సోంపాపుడు సోనియా నీకు దండం. బయటకు వచ్చి సోంపాపుడు బిజినెస్ పెట్టుకోండి. నువ్వు ఆర్జీవి గారు కలిసి మమ్మల్ని మట్టికి ఇసుకిచ్చొద్దు ప్లీజ్. ఇవాళతో మిమ్మల్ని మీ దరిద్రం వదిలిచ్చేసుకుందాం మేము ఫిక్స్ అయిపోయాం. సో నాగార్జున అంటున్నాడు సోనియా ఆట చెరగొట్టుకుంటుంది, వాళ్ళకి ఆట చెరగొడుతుంది. ఆయన చూడు ఇండైరెక్ట్ గా అలా అనలేదు. ఇప్పుడు పెద్దోడు చిన్నోడు మీ ముగ్గురు ఒక మాట మీద లేక మీ ఆటను మీరే చెడగొట్టుకుంటున్నారు. మీరు మాట్లాడే విధానంలో తేడా ఉంది కాబట్టి మీ ఆట చెడగొట్టుకుంది కాక సోనియా ఆట కూడా చెడగొడుతున్నారు అన్నాడు. తెలియదు అర్థమైందా? చెడగొడుతున్నారు అన్నప్పుడే మీకు అర్థం అవ్వాలి సోనియా ఎలిమినేట్ అయిపోయిందని. ఖచ్చితంగా ఎలిమినేట్ అయిపోయింది కాబట్టి అక్కడ అన్నాడు పెద్దోడు చిన్నోడు చెడగొట్టింది కాకుండా, నారదల్లాగా బిహేవ్ చేసింది కాకుండా సోనియాని ఎలిమినేట్. అదే ఇక సోనియా ఆట చెడగొట్టారంటే అయిపోయినట్టే. అర్థమైందా? సోనియానే ఒక 1 hour ఎపిసోడ్ లో ఒక 30 minutes కంటెంట్ ఇచ్చింది. సో అంత ఎంటర్టైన్మెంట్ చేసిన సోనియా వెళ్తే బిగ్ బాస్ బజ్ అనేది తగ్గుద్దని అనుకోవట్లేదు. లేదు, ఖచ్చితంగా తగ్గదు. విపరీతమైన నెగిటివిటీ ఉంది సోనియా మీద. ఆ నెగిటివిటీ వల్లే ఇంట్రెస్టింగ్ గా చూస్తున్నా తను. లేదు, ఒకటే నెగిటివిటీ ఉండొచ్చు. ఇప్పుడు రతిక లాగా సోఫా సెట్ లాగా ఉండొచ్చు. మరీ టూ మచ్ అయిపోయింది. ఎలాగా గేమ్ లేదు, నీకు రిలేషన్ కూడా సరిగ్గా లేదు. రిలేషన్ ఉంటే నేను యాక్సెప్ట్ చేసేవాడిని. రిలేషన్ ఒక లవర్ కింద నిఖిల్ ని యాక్సెప్ట్ చేసి రిలేషన్ మెయింటైన్ చేసినట్టయితే సోనియా ఈ రోజున కింగ్, హౌస్ కింగ్. ఇంకా నిన్నగా మనం మొదలెట్టిన ప్రేమ జంట పృథ్వీగడ్ మన విష్ణుప్రియనే చక్కగా లేచి కూర్చున్నారు. ఇప్పుడు వాళ్ళకి బజ్ పెరిగింది. ఊ అంటే ముద్దు, ఆ అంటే అగ్గు. ఇదే పరిస్థితి అయిపోయింది. జనాలకు చూసి 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 చిరాకు వచ్చేసింది. అర్థం రిలేషన్ కూడా కరెక్ట్ గా చేయలేకపోయింది. అక్కడ సోనియా రిలేషన్ అనేది కరెక్ట్ గా మెయింటైన్ చేస్తే ఈ రోజున నెంబర్ 1 సోనియా. ముందు నిఖిల్ నబీల్ ప్లేస్ లో సోనియా సేవ్ అయింది. నిజం చెప్తున్నా.